మంచిర్యాల కార్పొరేషన్లోని 46వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేయర్ ధర్ని మధుకర్ పర్యటించారు. వారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఎన్ని డివిజన్లలో ఇప్పటికీ ఈ కార్యక్రమం పూర్తయింది, ఇంకెన్ని డివిజన్లో? అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు సూచించిన 99 రోజుల ప్రణాళిక మరియు గౌరవ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాల మేరకు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్కి సంబంధించి, అదేవిధంగా స్ట్రీట్ లైట్లకు సంబంధించి, మంచినీరుకు సంబంధించి, రోడ్లకు సంబంధించి కొన్ని ఇబ్బందులున్న, అంటే గత సంవత్సరం నుంచి పాలన లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు మేము అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని ద్వారా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా అన్ని డివిజన్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రజలకు సౌకర్యాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ ద్వారా దరిదాపుగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 54 వార్డులు నిన్నటితో పూర్తయిపోయినాయి. ఇంకొక 6 వార్డులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఈ 6 వార్డులు ఈ 20 తారీఖు వరకు స్పెషల్ డ్రైవ్ అనే కార్యక్రమం అనేది ముగిసిపోతుంది. దాని తర్వాత ఎక్కడెక్కడైతే కొన్ని పెద్ద డివిజన్లు ఉన్నాయో ఆ పెద్ద డివిజన్లో మరొకసారి ఇంకొక నాకు తెలిసి 7-8 పెద్ద డివిజన్లలో స్పెషల్ డ్రైవ్ పూర్తి కాలేదు. అందులో మరి ఒక్కొక్క రోజు కూడా ఆ డివిజన్లో తీసుకొని అక్కడున్న మిగతా సమస్యలను కూడా క్లియర్ చేయడానికి దానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందులో భాగంగా నేటి రోజున 46వ డివిజన్ కార్పొరేటరు పెంట రజిత గారి ఆధ్వర్యంలో జరుగుతున్న స్పెషల్ డ్రైవ్ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ డివిజన్కి సంబంధించి 2 రోజుల ముందే డివిజన్ ఆఫీసర్ మరి అదేవిధంగా కార్పొరేటర్ గారు, ఇక్కడున్న నూతనంగా ఎన్నుకోబడ్డ కోఆప్షన్ పద్మ గారు పర్యటించి సమస్యలన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. ఈ 2 రోజుల కార్యక్రమంలో సమస్యలన్నీ కూడా పూర్తి చేయడానికి సంబంధిత అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఎలక్ట్రికల్ సిబ్బంది కావచ్చు, వాటర్కి సంబంధించిన సిబ్బంది కావచ్చు, శానిటేషన్కి సంబంధించిన సిబ్బంది కావచ్చు, జేసీపీలు, ఫ్రంట్ ప్లేట్ బండ్లు ఇవన్నీ కూడా తెప్పియడం జరిగింది. వీటన్నిటి ద్వారా ఈ డివిజన్లో ఉన్న సమస్యలు పూర్తి చేయడానికి మేము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. అంటే ఈ 46వ డివిజన్కి వస్తే ప్రధానంగా ఇక్కడ బైపాస్ రోడ్ ఒక సమస్య ఉన్నది. మీ మేయర్ పరిధిలో ఈ సమస్యను తీర్చే అవకాశం ఉందా? అంటే అది కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి వాటి ఒకసారి అన్నిటికి క్షుణ్ణంగా పరిశీలించి అది ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి మేము చూస్తాము. ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఒకవేళ మా పరిధిలో కానీ ఎమ్మెల్యే గారి పరిధిలో కానీ చేయాల్సిన పరిస్థితి ఉంటే మాత్రం తప్పకుండా వాటిని పరిష్కరించి దానికి సంబంధించిన డ్రైనేజీ కావచ్చు, రోడ్లు కావచ్చు, అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి నిధులతోనే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ కోర్టు అంశం కాబట్టి మా పరిధిలో లేకపోతే మాత్రం కోర్టు ఆర్డరు తదుపరి మేము కార్యాచరణ రూపొందించడానికి సిద్ధంగా ఉన్నాం. మనతో పాటు 46వ డివిజన్ కార్పొరేటర్ రజిత ఉన్నారు. చెప్పండి, మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు గుర్తించారు, అవి ఎప్పటి వరకు పూర్తి చేయబోదు? ఈరోజు 99 రోజుల ప్రణాళికలో భాగంగా మన మేయర్ గారు ధర్ని మధు గారు మా 46వ డివిజన్కి రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే మా 46వ డివిజన్కి వివిధ శాఖ నుండి వచ్చిన అంటే అధికారులకు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, సమస్యలు అంటే మెయిన్గా బైపాస్ రోడ్ సైడ్ కొంచెం డ్రైనేజీ సమస్య ఇబ్బందికరంగా ఉంది. ఆ డ్రైనేజీ అంటే కొంచెం కోర్టు వ్యవహారాల వల్ల డ్రైనేజీ వ్యవస్థ అనేది ఇబ్బందికరంగా ఉంది, కట్టడానికి కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి అది కొంచెం తొందర పరిష్కరించే విధంగా చూడాలనేసి, అలాగే మెయిన్ రోడ్ సైడ్ కూడా షాప్స్ కొంచెం అంటే వాళ్ళ సామాన్ అనేది మెయిన్ రోడ్ పైన పెట్టుకోవడం వల్ల ప్రయాణికులకు కానీ అక్కడ డ్రైనేజ్ తీయడానికి పారిశుద్ధ కార్మికులకు కానీ ఇబ్బందికర పరిస్థితి ఉంది. అది కూడా కొంచెం క్లియర్ చేయడానికి కానీ, అలాగే మెయిన్ రోడ్స్ అంటే కొంచెం గల్లీలు, ప్యాచ్ వర్క్లు కొంచెం అంటే ఇబ్బందికరంగా ఉన్నాయి, అవి కూడా తీర్చే దిశగా, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా సూచించడం జరిగింది మన మేయర్ గారు. ఏదైతే ఇక్కడ సమస్యలు పోల్స్ కానివ్వండి, ఏదైతే లైట్స్ కానివ్వండి, వాటర్ మిషన్ భగీరథ వాటర్ కూడా ఒక్క సైడ్ లైన్ 2 సైడ్లు వచ్చేసరికి వాటర్ అనేటి సన్నం అంటే మరీ ఇబ్బందికరంగా వాటర్ అంటే ప్రజలకు సరిపోవట్లేదు. అవి కూడా తీర్చే విధంగా మన మున్సిపల్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేయర్ గారు సూచించడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా సూచించడం జరిగింది. పారిశుద్ధ కార్మికులకు కూడా వాళ్ళకు జవాన్కి వాళ్ళకి చెప్పి ఏ సమస్యలున్నా ముందుగా అంటే ఈ 2 రోజుల స్పెషల్ డ్రైవ్లో భాగంగా అంటే మొత్తం కంప్లీట్ చేసేలాగా చేయమని సూచించడం జరిగింది. ధన్యవాదాలు. తో పాటు కొత్తగా ఎన్నికైనటువంటి కోఆప్షన్ మెంబర్ కొండా పద్మ చంద్రశేఖర్ గారు ఉన్నారు. చెప్పండి, మీరు మాజీ కౌన్సిలర్గా చేసారు, ఎలాంటి సమస్యలని మీరేం చేయబోతున్నారు? ఈరోజు నా 46 డివిజన్లో స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఇక్కడికి వచ్చిన మేయర్ గారికి
కార్పొరేటర్ పెంటరాజిత రమేష్ అన్న గారికి, దోమల సునీత లక్ష్మణ్ అన్న గారికి, వార్డులో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన రజిత అక్క గారు చెప్పిన వార్డులో సమస్యలు, మంచినీటి సమస్య, పోల్స్ గురించి, డ్రైన్ల గురించి చెప్పడమైంది, మేయర్ గారికి చెప్పడమైంది. అవన్నీ తొందర చేపియాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి 46వ డివిజన్కి సంబంధించిన విషయంలో ముఖ్యంగా బైపాస్ రోడ్ ఉంటుంది. బైపాస్ రోడ్డు సంబంధించిన విషయం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ కోర్టు తీర్పు మేరకు అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ బైపాస్ రోడ్డుకు సమస్యను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ దృష్టికి తీసుకెళ్ళి ఈ బైపాస్ రోడ్డు కూడా అభివృద్ధి చేసి తీరుతామని చెప్పి మనతో పాటు మేయర్ ధర్ని మధుకర్ తెలిపారు. కెమెరామెన్ సమయంతో శ్రీనివాస్ ఏనిస్ 46వ డివిజన్ మంచిర్యాల నుండి.